హాయ్ హలో నమస్తే, నేను మీ ఆమిని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏంటంటే ములక్కాడ పప్పుచారు. ఈ ములక్కాడ పప్పుచారు వేడి వేడి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించే విధంగా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. నా స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎలా చేయాలో చూసిద్దామా మరి. ముందుగా కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ములక్కాడలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, నూనె, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు. ముందుగా కందిపప్పును ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఒక 100 గ్రాముల చింతపండు నానబెట్టుకొని అందులో నుండి రసం తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 అవర్ పాటు నానబెట్టుకున్న కందిపప్పులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని మంచిగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి పొడిగా కట్ చేసుకుంటే చారులోకి చాలా బాగుంటుందండి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి 2 వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇవి 2 పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, అన్ని ములక్కాడ ముక్కలు ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో నేను ఇందులో ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసుకుంటున్నానండి. ఆలుగడ్డ ముక్కలు టోటల్గా ఆప్షనల్ అండి. అలాగే ఇందులో 4 టమాటా ముక్కలు పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి 2 వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ముక్కలు తొందరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలండి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఎంత పుల్లగా ఉందో చూసుకున్న తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. పులుపుకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా పప్పును వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి, అన్నీ కలిసే వరకు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా. ఇంకా కావాలనుకుంటే మీరు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇవి 2 వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు మంచిగా మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత ఇందులో కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇంకొక 5 నిమిషాలు మరిగించుకోవాలి. చూసారు కదా, వేడివేడి పప్పుచారు రెడీ అయిపోయినట్టేనండి. ఈ పప్పుచారు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలైతే ఇష్టంగా తినేస్తారు. ఇందులోకి అప్పడం నంచుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని కొత్త వంటకాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ ఆమెని. తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.